అయితే చేసేద్దాం ప్రజెంట్ అయితే పదండి. ఇక మన ప్రోడక్ట్ బాక్స్ అయితే ఇదే అనమాట. వీళ్ళైతే బెన్నెలీ బాక్స్లో పెట్టి పంపించారు ప్రోడక్ట్. చూడాలి, ప్యాకింగ్ అయితే బాగానే అనిపిస్తుంది. ప్రోడక్ట్ అలాంటి క్రాక్స్ కానీ ఇకండి రాలే, ఎట్లా ట్రాన్స్పోర్ట్లో అట్లా వచ్చిందో చూసుకోవాలి. పర్లా ప్యాకింగ్ బాగుంది. లోపల థర్మాకోల్ కూడా పెట్టారు. ఇక అన్బాక్సింగ్ అయితే చేసేసి ఇక ఇన్స్టాలేషన్ చేద్దాం. ఇక ఇదే అనమాట ప్రోడక్ట్. అన్బాక్సింగ్ చూసారు కదా. ఇక బీక్ అయితే ఇదే అనమాట. మనకి చూసాక బాగుంది క్వాలిటీ మాత్రం. ఇదంతా మొత్తం ప్లాస్టికే. దీన్ని ఎట్లా ఆన్ చేయాలంటే ఇది ఉంది కదా, ఇది మాత్రం ఈ 2 స్క్రూస్ హోల్స్ ఉన్నాయి కదా, ఇది మన నెంబర్ ప్లేట్ ఇది ఉంటుంది కదా, దాని దగ్గర పెట్టేయడం అని పెట్టి టైట్ చేసేయడమే. ఇంకక్కడ ఇంకా ఎలాంటి ఏమీ ఉండవు. వీళ్ళ దగ్గర ఇది ఒకటే కాదు, ఇంకా 2-3 వెరైటీస్ ఆఫ్ బీక్స్ కూడా ఉన్నాయి. మన 220 సెట్ అయ్యి కావాలి. నేను కింద వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ ఐడి కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ దీని ప్రైస్ డీటెయిల్స్ వాళ్ళకి అన్నీ అయితే కింద మీకు డిస్క్రిప్షన్ అనేది ప్రొవైడ్ చేసేస్తాను. చెక్ చేయండి కింద డిస్క్రిప్షన్లో అనేది. ఇక ప్రోడక్ట్ అనేది ఇన్స్టాలేషన్ చేసేద్దాం పదండి. ఇక ప్రజెంట్ అయితే బీక్ ఇన్స్టాలేషన్ చేయడానికి నెంబర్ ప్లేట్ సెట్ అయితే ఇక మొత్తం ఉప్పతీస్తున్నామట. ఇక మొత్తం సెట్ వచ్చి తీసేయాలి మొత్తం. అది పెట్టాలంటే ఇక అదైతే తీసేసి ఇక మన బీక్ అయితే పెట్టాలి. చూడాలి ఎట్లా సెట్ అవుద్ది అనేది అయితే. ఇక ప్రజెంట్ అయితే నెంబర్ ప్లేట్ అయితే మొత్తం తీసాను. ఇక ఆ ప్లేస్లో అయితే ఫిక్స్ చేయాలి దాన్ని. ఇక నెంబర్ ప్లేట్ అయితే ప్రజెంట్ అయితే పక్కన పెట్టేసి బీక్ వర్క్ అనేది అయితే ఇక స్టార్ట్ చేయాలి. ఇక ప్రజెంట్ అయితే నేను దీని అయితే మొత్తం చూసుకుని కటింగ్ కూడా చేసేసి అయితే దీనికి ఇన్స్టాలేషన్ చేసేస్తున్నాను. కటింగ్ వీడియో తీద్దామంటే ఫోన్లో ఛార్జింగ్ లేదు. దానికి తగ్గట్టు పక్కన మొత్తం మా ఇంటి పక్కన బోర్ వేస్తూ ఉన్నారు. ఆ నాయిస్తో ఇక వీడియో అయితే ఏం షూట్ చేయలేదు. మొత్తం కటింగ్ అయితే చేస్తాను, ఫిక్స్ చేస్తాను. ఇక ఇదన్నమాట బీక్ ఇన్స్టాలేషన్ చేసినాకైతే ఇదిగోండి ఇట్లా కనిపిస్తుంది. మీకు చూపిస్తాను ఎట్లా. ఇక ఇదన్నమాట మనకి ఇన్స్టాలేషన్ చేస్తే ఇట్లా అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ ఈ టైప్ క్రాష్ గార్డ్ని యూజ్ చేసేటట్టయితే మనం ఇవ్వండి ఇట్లా కట్ చేసుకోవాల్సి వస్తుంది. దీన్ని ఇక్కడ ఇట్లా లేకపోతే మా ఏరే టైప్స్ అయినా లేదా ఒకవేళ క్రాష్ గార్డ్ లేకపోయినా మనం మామూలుగా ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఇది మాత్రం అట్లా ఇట్లా తంగ్ చేయలేదు నన్ను అయితే. చాలా ఇబ్బంది పెట్టింది కట్ చేసి ఇన్స్టాలేషన్ చేయడానికి మాత్రం చాలా దోలు తీరిపోయింది. ఇప్పటివరకు ఎన్ని ఇన్స్టాలేషన్ చేసినా కానీ అంత దోలైతే తీరలేదు. కానీ దీనికైతే గట్టిగా దోలైతే తీరింది. కొంచెం అటు ఇటు అయినా ఇదంతా వేస్ట్ అయిపోద్ది ప్రోడక్ట్ అనేది. సో ఇక చూసుకుని అంతా అయితే కట్ చేసాం. కటింగ్ వీడియో అయితే తీయలేదు ఆ టైంలో. మొబైల్లో మొత్తం ఛార్జింగ్ డౌన్ అయిపోయింది. సో ఇక మామూలుగా అయితే కటింగ్ చేస్తాం మేము. ఇవ్వండి ఇక్కడ మన నెంబర్ ప్లేట్ ఉంటుంది కదా, అది తీసేసి దాని దగ్గర అయితే పెట్టాలి. ఇది ఇక ఇదన్నమాట మొత్తం బీక్ అయితే. నెంబర్ ప్లేట్ ఇక్కడ ఫిక్స్ చేస్తే చేస్తాను. ఇక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి ఒకవేళ మీరు ఇలాంటి బీక్ పెట్టుకోవాలనుకుంటే వాళ్ళ దగ్గర నెంబర్ ప్లేట్ హోల్డర్స్ ఉంటాయి. సో మనం అది కూడా కావాలంటే వాళ్ళు పంపిస్తారు. అది ఇక్కడ మౌంట్ అవుద్ది అనమాట. ఈ టైప్ కాకుండా వేరే టైప్ పంపిస్తారు. దానికి ఎక్స్ట్రా ఛార్జెస్ పడుతాయి. సో అదనమాట మ్యాటర్ అయితే. బాగుంది బీక్ అయితే చూస్తాకి. అటు నుంచి కానీ మొత్తం 3 సైడ్స్ నేను చూసాకైతే. ఇక ఇదే అనమాట వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.